అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ సాయిశేఖర్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఒకవైపు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి, మరోవైపు బీహార్లో ఎన్డీఏ గెలిచింది. ఈ రెండింటి మీద ఆయన విశ్లేషణ ఏంటో ఒకసారి చూద్దాం. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, ఇప్పుడు అంటే జనరల్గా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీయే గెలుస్తుంది అన్నట్టుగా తీసుకోవాలా దీన్ని, లేదు ప్రజలంతా ఇటు నవీన్ యాదవ్ గారి వైపు సేమ్ టైము రేవంత్ రెడ్డి గారి వైపే ఉన్నారు అని చెప్పేసి తీసుకోవాలా? అలాగే బీహార్ గురించి మళ్ళీ మాట్లాడదాం. ఫస్ట్ ఇది చెప్పండి సార్. జూబ్లీ హిల్స్ ఎన్నికకి 100% క్రెడిట్ రేవంత్ రెడ్డి గారిదండి. రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏర్పడిన దగ్గర నుంచి ఇంటర్నల్గా చాలా మీటింగ్స్ పెట్టి చాలామంది నాయకులతో మాట్లాడి చాలామందిని ఒక అభిప్రాయానికి తీసుకొచ్చి తన క్యాండిడేట్గా నవీన్ యాదవ్ని తీసుకొచ్చారు ఫీల్డ్లోకి. దానికి ఒక కారణం ఉంది. ఇంతకు ముందర ఎలక్షన్లో మొహమ్మద్ అజరుద్దీన్ పోటీ చేశారు అవును అవును 23 ఎలక్షన్స్లో. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ఏర్పడిన తర్వాత మొదటిసారి బై ఎలక్షన్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బై ఎలక్షన్లో వారి నాన్నగారు చనిపోయిన క్యాజువల్ వేకెన్సీలో పోటీ చేసి విష్ణువర్ధన్ రెడ్డి గారు 2007లో ఖైరతాబాద్లో గెలిచి 2009 ఎలక్షన్లో రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్ళినప్పుడు జూబ్లీ హిల్స్ నుంచి ఆయన గెలిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్లో గెలవలేదు. 2014లో మాగంటి గోపీనాథ్ గారు తెలుగుదేశం అభ్యర్థిగా జూబ్లీ హిల్స్ నుంచి గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన టీఆర్ఎస్లోకి జాయిన్ అయ్యారు. 2018లో కూడా ఆయన టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు, గెలిచారు. 2023లో కూడా ఆయన టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు, 16,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దురదృష్టవశాత్తు వారు చనిపోయారు. చనిపోయిన తర్వాత అక్కడ బై ఎలక్షన్ ఏర్పడింది. బై ఎలక్షన్ ఏర్పడితే సింపతి ఓట్ గెయిన్ చేయడం అనేది ఒక లక్ష్యం అండ్ గోపీనాథ్కి సొంతానికి ఉన్న క్యాడరు ప్లస్ బీఆర్ఎస్ తనకున్న పాపులారిటీ, వీటన్నింటి దృష్ట్యా గోపీనాథ్ గారి శ్రీమతి సునీత గారిని ఎన్నికల్లో నిలబెట్టారు బీఆర్ఎస్ వాళ్ళు. ట్రెడిషనల్గా కాంగ్రెస్ పార్టీ ఒక ముస్లిం మైనారిటీని నిలబెట్టి ఉండవలసింది ఇక్కడ, ఓకే, మామూలు అంచనాల ప్రకారం. ఎందుకంటే 1,30,000 పైచిలకు ఓట్లు ఉన్న మైనారిటీ కమ్యూనిటీస్ మైనారిటీ వాళ్ళు కూడా సపరేట్గా నిలబెట్టలేదు ఈసారి అసలు చెప్పాలంటే. తమ వైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మైనారిటీ క్యాండిడేట్ని నిలబెట్టి ఉండవలసింది. ఇన్ రెట్రాస్పెక్ట్ అంటే వాళ్ళకున్న సంప్రదాయం ప్రకారం, ఎందుకంటే వాళ్ళు 1/3 ఆఫ్ ది కాన్స్టిట్యున్సీ, ఆ కాన్స్టిట్యున్సీలో పాపులేషన్ అది 1/3 ఆఫ్ ది పాపులేషన్. దే ఆర్ యాక్చువల్లీ మెజారిటీ, నాట్ మైనారిటీ. అయితే రేవంత్ రెడ్డి గారు బీసీ నినాదం తీసుకున్నారు. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో భాగంగా కులగణన చెయ్యాలి అని, సెన్సస్లో కులగణన ఇంపార్టెంట్ అంశం అని ఒక అంశాన్ని లేవనెత్తినప్పుడు ఆయనకు ప్రామిస్ చేశారు, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్స్ వచ్చిన ప్రతి దగ్గర వీ విల్ డూ దిస్ అని. ఓకే. సో కర్ణాటకలో చేశారు, కానీ వాళ్ళు పెద్ద సైంటిఫిక్గా చేయకపోవడం వల్ల మళ్ళీ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కులగణన చేశారు, సైంటిఫిక్గా చేశారు. చేసిన తర్వాత మధ్యలో కొంతమంది మేము రిజిస్టర్ కాలేదు అంటే మళ్ళీ 15 రోజులు ఆన్లైన్లో కూడా చేయడానికి అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అది కులగణన అనకుండా సోషియో ఎకనామిక్ పొలిటికల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ కాస్ట్ సర్వే అని పేరు పెట్టారు. పెట్టి దాన్ని సర్వే నిర్వహించారు. సర్వే నిర్వహించిన తర్వాత జస్టిస్ సమీమ్ అఖ్తర్ కమిటీ వేశారు. జ్యుడిషియల్ కమిషన్ ఒకటి అవసరం ఇలాంటి వాటికి. సో కమిషన్ వేశారు. దానికి ఎక్స్పర్ట్ కమిటీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేశారు. ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఈ మొత్తాన్ని వడపోసి ఫైనల్ రికమెండేషన్స్ ఇచ్చిన తర్వాత జ్యుడిషియల్ కమిషన్ దాన్ని అంగీకరించి 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలి అని స్టేట్ గవర్నమెంట్కి ఒక రికమెండేషన్ చేసింది. దాన్ని బేస్ చేసుకొని తెలంగాణ శాసనసభలో దాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెడితే అది మూజువాణి ఓటుతో అంగీకారం పొందింది. అన్ని పార్టీలు వాళ్ళు కలిసి వచ్చారు. కలిసి వచ్చిన తర్వాత దాని తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. చట్టాన్ని దాన్ని చట్టంగా మార్చడానికి, అమెండ్మెంట్ని అంగీకరించడానికి. అయితే కేంద్ర ప్రభుత్వం దాన్ని తొక్కిపెట్టింది. రాష్ట్రపతి ఆమోదం దొరకలేదు, గవర్నర్ సంతకం అవ్వలేదు ఇక్కడ. సో అది ఇట్ ఫెల్డ్ ఇన్ ఎ లింబో.
అయితే ఆయన బీసీ రిజర్వేషన్కి కట్టుబడి ఉన్నామనే ఆ, తన కమిట్మెంట్ని రుజువు చేసుకోవడానికి దానికి సంబంధించిన జీవోలు ఇచ్చేసి పంచాయతీరాజ్ ఎలక్షన్స్కి జీవో 42% రిజర్వేషన్తో వెళ్దామని ప్రయత్నం చేస్తే అది కోర్టులో విగిపోయింది. ఈ పరిస్థితుల్లో టు రీఇన్ఫోర్స్ హిజ్ కమిట్మెంట్ టువర్డ్స్ బీసీస్, తనకున్న నిబద్ధతను రుజువు చేసుకునే ప్రక్రియలో భాగంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని తెర మీదకి తీసుకొచ్చారు. నవీన్ యాదవ్ కొన్ని అడ్వాంటేజెస్ అంటే అతను లోకల్ క్యాండిడేట్. నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు నేతృత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. అండ్ నవీన్ యాదవ్ వ్యక్తిగతంగా కూడా పాపులర్ ఈ కాన్స్టిట్యున్సీలో. ఇతను 2014 ఎలక్షన్స్లో పోటీ చేసినప్పుడు 47,000 ఓట్లు వచ్చినాయి అవును. ఎంఐఎం మద్దతుతో పోటీ చేస్తే. అంటే ఆయన సెకండ్ ప్లేస్లో ఆయన వచ్చారు, కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లో పడిపోయింది. సో నవీన్ యాదవ్కు ఉన్న పాపులారిటీ ఒకటి ఉన్నది, అతని సొంతానికి కొంత ఓట్ బ్యాంక్ ఉన్నది. సో వీటన్నింటినీ మనం లివరేజ్ చేసుకోవచ్చు, వీటి ద్వారా ఎలక్షన్ గెలవచ్చు అనేది ఆయన లక్ష్యం. అందుకని రేవంత్ రెడ్డి గారు నవీన్ యాదవ్ని క్యాండిడేట్గా పెట్టారు. పెట్టి మొత్తం తన క్యాబినెట్ అండ్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులందరినీ వివిధ డివిజన్లలోనూ సబ్ డివిజన్లలోనూ చిన్న చిన్న ప్రాంతాల్లోనూ ఇన్ఛార్జీలుగా నియమించారు. బూత్ లెవెల్ కమిటీస్ వరకు మైక్రో మేనేజ్ చేశారు. చేసి ఎన్నికలకి వెళ్ళారు. స్వయంగా ఆయనే దాదాపు వారం రోజుల పాటు 7 పబ్లిక్ మీటింగ్లు 7 కార్నర్ మీటింగ్లు చేశారు. చేయడం వల్ల అండ్ చాలా పవర్ఫుల్గా మాట్లాడారు ప్రతి దగ్గర కూడాను. అండ్ అతను మాట్లాడుతున్న ప్రతి సందర్భంలో కూడాను మా ప్రజాపాలనకి ఓటు ఇవ్వండి అని అడిగారు. అండ్ తన విధానాలు వివరించారు. గట్టిగా హైలైట్ అయినవి ఏంటంటే ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు పథకం, రెండోది 200 యూనిట్ల వరకు ఫ్రీ పవర్, తర్వాత 500 రూపాయలకే గ్యాస్, సన్నబియ్యం. జూబ్లీ హిల్స్ పేరుకి జూబ్లీ హిల్స్, దాంట్లో హిల్స్ పెద్దగా లేవు, ఓట్లు ఉన్నవి. నాకు రేవంత్ రెడ్డి గారికి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఓటు ఉందని నేను అనుకోవట్లేదు. అది బహుశా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలోకి వస్తుంది. ఆయన యాక్చువల్గా కోర్ జూబ్లీ హిల్స్లో ఉంటారు. ఈ పెరిఫరల్ ఏరియాస్లో ఉన్న రహమత్ నగర్, షేక్పేట, బోరబండ, వెంగళరావు నగర్, ఈ ప్రాంతాలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంగా ఉన్నవి. ఇలా ఉన్న సందర్భంలో ఎలక్షన్కి వచ్చినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు పోటాపోటీ ఫస్ట్ బీఆర్ఎస్ వాళ్ళు క్యాండిడేట్ని అనౌన్స్ చేశారు. తర్వాత కమిటీలు వేశారు, మాజీ ఎమ్మెల్యేలని మాజీ మంత్రులని ఇన్వాల్వ్ చేశారు. ప్రచారం బ్రహ్మాండంగా నిర్వహించారు, ఒక ఊపు తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి గారు వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ వర్క్ కంప్లీట్ చేసింది. రేవంత్ రెడ్డి గారు ప్రచారంలోకి వచ్చారు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఇది మొత్తం భారతదేశం ఎలక్షన్ లాగా అంత ఊపు వచ్చింది. వస్తే నేను అనుకున్నా ఒక 65-70% ఓట్లు వస్తాయి, ఓట్లు వేస్తారు. పోలింగ్ పర్సంటేజ్ అంటున్నారు. పోలింగ్ పర్సంటేజ్ 65-70% పోలింగ్ అవుతుంది, ఎందుకంటే ఇంత ఊపు వచ్చింది కాబట్టి. అండ్ మీరు జూబ్లీ హిల్స్ బీయింగ్ వాట్ జూబ్లీ హిల్స్ ఈస్, దాంట్లో ఉన్న రకరకాల అది మినీ తెలంగాణ అని అనుకోవచ్చు. ఎందుకంటే అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు ఉన్నారు అక్కడ, అన్ని జిల్లాల నుంచి ప్రజలు ఉన్నారు, అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు ఉన్నారు, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది ఉన్నారు, సైజబుల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. దీంట్లో రకరకాల క్యాస్ట్ కాంపోజిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ బీసీ క్యాస్ట్కి వచ్చేసరికి యాదవులు, గౌడ్లు, ముదిరాజులు వీళ్ళంతా ఒక కాంపోజిషన్. బట్ వీళ్ళందరూ కలిపి ఒక 50-55 కంటే లేరు. ఓకే. ముస్లిమ్స్ మాత్రం 1,30,000 మంది ఉన్నారు. అండ్ కమ్మవారు 32,000 మంది ఉన్నారు. 32,000 ఓట్లు ఉన్నాయి కమ్మవర్గానికి. అందుకనే రేవంత్ రెడ్డి గారు తన ప్రసంగంలో పి జనార్దన్ రెడ్డి చనిపోయినప్పుడు క్యాజువల్ వేకెన్సీ ఏర్పడితే ఖైరతాబాద్లో బై ఎలక్షన్ జరిగితే చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసి క్యాండిడేట్ని పెట్టలేదు, వేరే టీఆర్ఎస్ క్యాండిడేట్ని పెట్టి దాన్ని ఎలా ఎన్నికలుగా మార్చారు అని చెప్పారు. ఆ రకంగా ఆయన చంద్రబాబు తాలూకా గొప్పతనాన్ని హైలైట్ చేయడం ద్వారా, అంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రతి మాటలోనూ హైటెక్ సిటీకి చంద్రబాబు నాయుడు ఆద్యుడు, అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ డెవలప్ అవ్వడానికి ఈ ప్రాంతంలో ఆయన పేరు చెప్పారు. అయితే అట్ ద సేమ్ టైం ఆయన రాజశేఖర రెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు చేసిన కృషిని ఎక్కడా విస్మరించలేదు, చాలా గట్టిగా ప్రచారం చేశారు. ఓఆర్ఆర్, తర్వాత ఎయిర్పోర్టు, ఇక చాలా విషయాల్లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చేసిన కార్యక్రమాల్ని
మా పార్టీ మేం చేసాం అని చాలా గట్టిగా హైలైట్ చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈ రాష్ట్రానికి కొంతమంది మంచి ముఖ్యమంత్రులు ఉండేవారు, ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు ఉండేవారు అని ఇట్లా మాట్లాడారు. కేటీఆర్ గారు మాట్లాడితే, అంటే ఇది ఇద్దరిది కూడా పొలిటికల్ పోస్చరింగ్. ఎందుకంటే తెలుగుదేశం ఇంక లేదు ఇక్కడ. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం రూపంలో ఇంక ఇక్కడ లేదు, ప్రస్తుతానికైతే లేదు. ఇంకా ఇమీడియట్గా వచ్చే అవకాశం ఉందో లేదో కూడా నాకైతే తెలియదు. తెలుగుదేశం ప్రస్తుతానికి ఆంధ్ర పార్టీ. కానీ ఆ తెలుగుదేశం పార్టీకి సింపథైజర్స్గా ఉన్న వర్గం వాళ్ళందరినీ కూడా మన వైపు అట్రాక్ట్ చేసుకోవాలని రెండు పార్టీలు ప్రయత్నించినాయి. దిస్ ఈజ్ అనదర్ ఫ్యాక్టర్. మూడో ఫ్యాక్టర్కి వచ్చేటప్పటికి ఈ ముస్లిం మైనారిటీస్ ఎక్కువగా ఎటువైపు మళ్ళుతారు, ఎటువైపు ఓట్లు వేస్తారు అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మారింది. కానీ అసలు ఓటింగే 48% అయింది. జూబ్లీ హిల్స్ ఓటర్స్ తప్పుగా అనుకున్నా కూడా ఇంతకంటే బద్దకస్తులు ఎవరు లేరు. వీళ్ళకి ఓట్లు వేయడానికి ఓపిక లేదు. ఆధార్ కార్డు తెచ్చుకోవడానికి ఓపిక ఉందా? రేషన్ కార్డు తెచ్చుకోవడానికి ఓపిక ఉందా? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఓపిక ఉందా? ఏ ఎకనామిక్ స్టేటమ్ అయినా సరే. రేషన్ బియ్యం ఇస్తే వెళ్ళి తెచ్చుకోవడానికి క్యూలో నిలబడి దానికి ఓపిక ఉందా? ఏం వెళ్ళి ఓటు వేయడానికి మొహమాటం. ఇప్పుడు ఓటు వేయకపోవటం వలన వాళ్ళంతటి వాళ్ళే మా నియోజకవర్గంలో ఈ పని జరగడం లేదు, ఈ రోడ్డు బాగాలేదు, ఈ బస్సు రావటం లేదు, ఈ లైట్ వెలగటం లేదు, వాన నీళ్ళు పోవడం లేదు అని అడిగే అధికారం కోల్పోయారు. వాళ్ళంతటి వాళ్ళే సరెండర్ చేశారు. ఏ రాజకీయ పార్టీని వాళ్ళు ప్రశ్నించలేరు. బీఆర్ఎస్ని అడగలేరు, కాంగ్రెస్ని అడగలేరు, ఎంఐఎంని అడగలేరు, ఎవరిని బీజేపీని అడగలేరు, ఎవరిని అడగలేరు. దిస్ ఈజ్ ది సిచ్యువేషన్. వాళ్ళంతటా వాళ్ళు కొని తెచ్చుకున్న పరిస్థితి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఏర్పడిన మొదటిసారి 2009లో 51% ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత ఎప్పుడు 50 దాకా రాలేదు. 2018లో అయితే మరీ ఘోరం, 45% ఓట్లు వచ్చినాయి. సో ఇది ప్రజల తాలూకా రిలక్టెన్స్, ఒక నిర్లిప్తత, ఓటింగ్కి వెళ్ళడం అనే అంశం మీద వాళ్ళకు ఒక నిర్లిప్తత ఉన్నది. సో ప్రోరేటాగా మనం ఎక్స్ట్రాపోలేట్ చేస్తే ముస్లిం మైనారిటీస్లో కూడా 1,30,000 మంది ఉంటే సుమారుగా 65,000 మందో 60,000 మందో వెళ్ళారు ఓటుకి, అంతే. అంటే హాఫ్ కంటే వెళ్ళలేదు. మొత్తం నియోజకవర్గం కూడా అదే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఎగ్జిట్ పోల్స్ అనే ఒపీనియన్ పోల్స్ కొంతమంది చేశారు. మన దగ్గర ఈ చిన్న బై ఎలక్షన్స్కి వచ్చేటప్పటికమ్మా ఈ ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ స్పాన్సర్డ్. ఎందుకంటే మీకు 2 ఏళ్ల కిందట నేను మీకు సర్వేల గురించి మీకే ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇచ్చినప్పుడు నేనేం చెప్పాను, సర్వేకి ఎవరన్నా స్పాన్సర్ చేయాలి. ఇప్పుడు సుమన్ టీవీ సర్వే అనుకోండి, సుమన్ టీవీ వాళ్ళు ఒక సర్వే ఏజెన్సీని పిలిచి ఇంత శాంపుల్ సైజ్ చేయాలి, ఈ ఏరియాలో చేయాలి, మీరు ఇంత అభిప్రాయాలు తీసుకోవాలి, దీంట్లో పురుషులు ఇంతమంది ఉండాలి, మహిళలు ఇంతమంది ఉండాలి, హిందూస్ ఇంతమంది, క్రిస్టియన్స్ ఇంతమంది, మైనారిటీస్ ఇంతమంది, వీళ్ళ కంపోజిషన్ తీసుకోండి, ఏజ్ గ్రూప్స్ తీసుకోండి, వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ తీసుకోండి. ఇవన్నీ మెథడాలజీ ఆఫ్ సర్వే సుమన్ టీవీ వాళ్ళు చెప్తారు వాళ్ళకి చేయమని. చేసిన తర్వాత మీరు ఎంతమందిని ఎంప్లాయ్ చేయాలి, ఎన్ని రోజులు సర్వే చేయాలి, ఇవన్నీ డిసైడ్ అయిన తర్వాత ఆ సర్వే ఏజెన్సీ వాళ్ళు సుమన్ టీవీ వాళ్ళని, అయ్యా మాకు దీనికి ఇంత ఖర్చు అవుతుంది, ప్లస్ మా లాభం ఎంత, ఇది మీరు మాకు ఇస్తే మేము చేస్తాం. సుమన్ టీవీ వాడు చేస్తే సుమన్ టీవీ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ. సో ఇండిపెండెంట్గా సర్వే రిజల్ట్ వస్తాయి. న్యూస్ ఆర్గనైజేషన్స్ కానీ ఎవరు ఇలా స్పాన్సర్స్ లేకపోతే ఎందుకు సర్వేలు చేస్తారు? ఫర్ వాట్ బెనిఫిట్? సో వీళ్ళు చేసే సర్వేలో సాంకేతికత, శాస్త్రీయత లేదు. వాళ్ళకి తోచింది, నాకు ఫలానా ఆయన ఇష్టం కాబట్టి ఇలాగ ఉండొచ్చని వాళ్ళు కూర్చొని దాన్ని నెంబర్లు ఉండేస్తారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ ఎలక్షన్ తీసుకోండి, ప్రతి సర్వేని ఒక న్యూస్ ఆర్గనైజేషన్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. వాటిలో కొన్ని రైట్ అవ్వచ్చు, కొన్ని రాంగ్ అవ్వచ్చు, మొత్తం అన్ని రైట్ కావచ్చు, మొత్తం అన్ని తప్పు కావచ్చు, ఏదైనా కానీ బీహార్ విషయం తర్వాత మాట్లాడడం. ఇక్కడ ఈ సర్వేలో మీరు చెప్పండి, ఒక్క ఆర్గనైజేషన్ ఎవరన్నా స్పాన్సర్ చేశారా? ఏ మీడియా ఆర్గనైజేషన్ అయినా? వీళ్ళని ఎవరు స్పాన్సర్ చేశారా? పొలిటికల్ పార్టీల వాళ్ళు వాళ్ళకి కావాల్సిన రాయించుకుంటున్నారు అనేది నా అభిప్రాయం. కొంతమంది ఏం చేశారంటే ఒపీనియన్ పోల్లో ఒకలాగిచ్చారు, ఎగ్జిట్ పోల్కి వచ్చేటప్పటికి మార్చారు. అదేంటంటే దే జస్ట్ వాంటెడ్ టు షో దట్ దే ఆర్ ఇండిపెండెంట్. అండ్ ఒక ట్రెండ్ చూశారు, చూసి దానికి అనుగుణంగా మార్చారు. బీఆర్ఎస్కి ఇచ్చిన వాళ్ళు కాంగ్రెస్కి మార్చారు ఎగ్జిట్ పోల్కి వచ్చేప్పటికి. మీరు ఇంకొక విషయం గమనించండి, ముఖ్యమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఒపీనియన్ పోల్లో ఇచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఎగ్జిట్ పోల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పలేదు. బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పిన వాళ్ళు 3 ఇటువైపు మారిపోయారు.
సర్వేల విషయానికి వస్తే ఇది సర్వేల అంశం. ఇకపోతే ఇక బీఆర్ఎస్ దగ్గరికి వద్దాం. సునీత గారు క్యాండిడేట్, కేటీఆర్ గారు ఒక్కరే స్టార్ క్యాంపెయినర్. అక్కడ స్టార్ క్యాంపెయినర్ అంటే ఎలక్షన్ కమిషన్లో ఇచ్చే 40 పేర్లు వదిలేసేయండి, అవి కాదు. బీఆర్ఎస్ తరఫున మామూలుగా బీఆర్ఎస్ 4 స్తంభాలు: కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత. కవిత గారు పార్టీతో తీవ్రంగా విభేదించి బయటికి వెళ్ళిపోయారు. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నారు. జనరల్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి రాజకీయం చేస్తాను, మా నాన్నగారుగా పిలిస్తే వెళ్తాను, రాజకీయం కోసం వెళ్ళను, ఇంకా నా దారి వేరు, బీఆర్ఎస్ దారి వేరు అని బీఆర్ఎస్ దాంట్లో ఉన్నటువంటి అంశాలను కూడా ఆవిడ విమర్శనాత్మకంగా మాట్లాడుతున్నారు. సో కవిత గారు లేరు ఈ ఎలక్షన్లో. దురదృష్టవశాత్తు హరీష్ రావు గారు ఫాదర్ చనిపోవడం వల్ల హరీష్ రావు గారు యాక్టివ్ రోల్ తీసుకోలేకపోయారు. లాస్ట్ 2 days ఏదో వచ్చారు, కానీ కాంట్ కౌంట్ హరీష్ రావుస్ కాంట్రిబ్యూషన్ ఇన్ దిస్ ఎలక్షన్. కేసీఆర్ గారు అసలు ఎన్నికలకే ప్రచారానికే రాలేదు, ఒక్కసారి కూడా రాలేదు. కేటీఆర్ గారు ఒక్కరి భుజస్కంధాల మీద ఈ బాధ్యత పడింది. ఆయన చాలా పకడ్బందీగా నిర్వహించారు. నేనే నిర్వహించలేదని అనడం లేదు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా వర్కింగ్ ప్రెసిడెంట్ అతను, అండ్ 10 సంవత్సరాలు వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు. దాంట్లో అత్యధిక భాగం మధ్యలో ఒక 9 నెలల బ్రేక్లో తప్ప, బట్ కంటిన్యూస్గా ఆయన మంత్రిగా పనిచేశారు. మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈజ్ అ గ్లామరస్ లీడర్ ఇన్ ది సిటీ. విత్ ఆల్ దీస్ పాయింట్స్ ఇవన్నీ ఉంచుకొని కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఇంత ఘోరంగా, ఇప్పుడు ఈ 48% ఓట్లలో కూడా నీకు 24-25 వేల ఓట్లు తేడా వచ్చిందంటే ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ రీబూట్ బటన్ నొక్కుకొని వాళ్ళ అప్రోచ్ని వాళ్ళు పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ తప్పకుండా అంతర్మథనం అనేది ఒకటి జరగాలి. 2023 ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయారు అనే దాన్ని విస్తృతమైన ప్లాట్ఫామ్స్లో వాళ్ళు చర్చించుకున్నారని నేను అనుకోవడం లేదు. వాళ్ళు దాన్ని నెక్స్ట్ పార్టీ క్యాడర్, ఒక పార్టీకి ఒక ఆర్గనైజేషన్ ఒకటి ఉంటుంది కదండి. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు చాలా స్ట్రాంగ్ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఉన్న పార్టీ మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం. చాలా మొదటి నుంచి, చాలా కాలం నుంచింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారో, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్టీఆర్ గెలిచిన 15-20 రోజుల తర్వాత, ఆ రోజు నుంచే ఈ పార్టీ ఆర్గనైజేషన్ నిర్మాణానికి బీజం పడింది. ఇప్పటికి కూడా తెలుగుదేశం ఇక్కడ లేదు కదా. దేర్ విల్ బి సమ్ యాక్టివిటీ ఇన్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, మీరు వెళ్ళి చూడొచ్చు. ఎవరో ఒకళ్ళు వస్తుంటారు, దాన్ని గాలికి వదిలేరు. అండ్ వాళ్ళకు ప్రతి నియోజకవర్గంలోనూ నియోజకవర్గ స్థాయి నాయకులు, ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు. అది తెలంగాణ ఇప్పుడు లేకపోవచ్చు, వేరే ఆంధ్రాలో మీరు చూడండి. ఇప్పుడే కాదు, మరి వాళ్ళు 23 సీట్లే వచ్చి తక్కువ సీట్లతో ప్రతిపక్షంలో ఉండిపోయిన రోజు నాడు కూడా చంద్రబాబు రోడ్డు మీదకి వెళ్తే జనం రావడానికి కారణం ఈ పార్టీ నిర్మాణం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్కి కూడా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పటికీ కూడా సింగిల్ మ్యాన్ పార్టీయే. ఆయన రోడ్డు మీదకి వస్తే జనం ఇప్పుడుగా వస్తారు, లేకపోతే తెచ్చేవాళ్ళు ఎవరు లేరు. తెలుగుదేశానికి ఆ బాధ లేదు. సో ఈ బీఆర్ఎస్కి కూడా పార్టీ నిర్మాణం లేదు. ఏవో ఉన్నాయి కొన్ని పొజిషన్స్, బట్ పార్టీ ఆర్గనైజేషన్ నిర్మాణం లేదు. కాంగ్రెస్ పార్టీకి చాలా కాలం బట్టి, బికాజ్ ఆఫ్ ఇట్స్ ఇన్హెరెంట్ ప్రజెన్స్ ఇన్ అక్రాస్ ది కంట్రీ, సరే చాలా దగ్గరలో ఓడిపోతుండొచ్చు, కానీ కాంగ్రెస్కి పార్టీ నిర్మాణం ఉంది. ఈ అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. సో బీఆర్ఎస్ వాళ్ళు పార్టీ నిర్మాణం లేకపోవడం. నెక్స్ట్ కాంగ్రెస్ ఎందుకు ఒక్క కారణం బీఆర్ఎస్ని ఓడించడానికి, ఒక్క కారణం వలన ఒక స్లోగన్ గట్టిగా తీసుకున్నారు, ఏంటంటే అరగెన్స్. ఈ విషయం ఎవరు మర్చిపోలేదుగా, ఇంకా మర్చిపోలేదు. అది సమస్య. ప్రజలు వీళ్ళు అరగెంట్ అనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని మనం తొలగించేయాలి. మనం వాళ్ళందరితో సమ్మిళితం కావాలి, వాళ్ళందరితో కలిసి ఉండాలి అనే భావన ఇంకా బీఆర్ఎస్లో రాలేదనేది నా అభిప్రాయం. దీనికి ఒక కారణం ఉంది. కేసీఆర్ గారు పార్టీ అధ్యక్షులు. వారు ప్రజల్లోకి వచ్చి ప్రచారం చేయలేదు. బై ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క మీటింగ్ పెట్టారు.
అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా 2023లో వారు 90 పబ్లిక్ మీటింగ్లు అడ్రస్ చేశారు అంతే. ఇక అక్కడి నుంచి వాళ్ళు యాత్రలు చేయలేదు, ఏం చేయలేదు. వేరే కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు ఒక పక్క నుంచి వస్తుంటే భట్ ఇంకో పక్క నుంచి వచ్చారు, కొంత ఆర్గనైజ్డ్గా చేశారు. కేసీఆర్ గారు ప్రచారానికి వెళ్ళకపోవడం కరెక్ట్ కాదు, ఓకే, దాంట్లో సందేహం ఏం లేదు. వారు ఇప్పుడు కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్ అని బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా. అవును, కనీసం దాన్ని కంటిన్యూ, ఆ స్లోగన్ని కంటిన్యూ చేయడానికైనా వారు రావాలి కదా. రాలేదు. అసలు మధ్యలో వస్తారన్నారండి, ఎందుకు ఆగిపోయారో తెలియదు. అవి తెలియదు. వస్తారనేది ఒక ఊరికే ఒక ప్లాంటెడ్ స్టోరీ అనుకుంటున్నాను నేను. వారు రాలేదు. మరి ఫామ్ హౌస్లో కూర్చొని 2వ 3వ సన్నాహక సమావేశాలు వాళ్ళకి ఏదైనా మొరైల్ బూస్టింగ్ కోసం చేసి ఉండొచ్చు. కానీ ఎలక్షన్ వ్యూహం మొత్తం కేటీఆర్ పేరు మీద నడిచింది. బాగానే చేశారు. చేసినా కానీ మామూలుగా మనం ఈ శాస్త్రీయత లేకపోయినా ఎగ్జిట్ పోల్స్ని కాసేపు కన్సిడరేషన్లోకి తీసుకుంటే అందరూ ఏం చెప్పారు, 3 నుంచి 5% ఓటు డిఫరెన్స్ వస్తుందని చెప్పారు. అంతే చెప్పారు. ఎందుకంటే దే ఆల్ ప్లేడ్ సేఫ్, దే ఆల్సో డోంట్ నో వాట్ ఈస్ ది గ్రౌండ్ రియాలిటీ. 25,000 మీకు 1,90,000 చిల్లర ఓట్లు పడితే బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? సుమారుగా 12,000 15,000 వచ్చినట్టున్నాయి. మరి వాళ్ళు డిపాజిట్ బచాయించుకున్నారో లేదో కూడా తెలియదు నాకు. ఇక మిగిలిన 1,75,000 ఓట్లలోని 25,000 మెజార్టీ దగ్గర నవీన్ యాదవ్కి వస్తుంది. అంటే 24,658 ఓట్లు, దగ్గర దగ్గర 24,000. 25,000 అనుకోండి, 25,000 నవీన్ యాదవ్కి మెజారిటీ వచ్చిందంటే 1,75,000 ఓట్లలో నవీన్ యాదవ్కి ఎన్ని ఓట్లు పడినట్టు? 1,00,000 ఓట్లు పడినట్టు. 75,000 ఓట్లు బీఆర్ఎస్కి పడినట్టు. అదే బీజేపీ నేను 1,90,000 తీసుకున్నా, దాంట్లో బీజేపీని 15,000 వదిలేసేయండి. సో 1,75,000 ఓట్లలో 1,00,000 ఓట్లు కాంగ్రెస్కి వచ్చినాయి, 75,000 ఓట్లు బీఆర్ఎస్కి వచ్చినాయి. దిస్ ఈజ్ అ హ్యూజ్ డిఫరెన్స్. చాలా తక్కువ. ఈటల రాజేందర్ 23,000 ఓట్లతోనే గెలిచింది. హుజూరాబాద్లో హోరేగా పోరాడి దళిత బంధు అనౌన్స్ చేసి ముఖ్యమంత్రి హుజూరాబాద్ నియోజకవర్గాన్ని బయట ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పబ్లిక్ మీటింగ్ పెట్టి ఇంత హడావిడి చేస్తే హుజూరాబాద్లో వాళ్ళకి దొరికిన, ఈటల రాజేందర్కి దొరికిన మెజారిటీ 23,000, అది పెద్ద మెజారిటీ. అంతకంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది ఇప్పుడు. నెక్స్ట్ అర్బన్లో, అర్బన్ ఏరియాలో హైదరాబాద్లో 22 కాన్స్టిట్యున్సీస్ బీఆర్ఎస్ వాళ్ళు గెలిచారు. మళ్ళీ వీళ్ళే వచ్చేస్తారు అనుకొని ఎంఐఎం వాళ్ళు అప్పుడు రహస్యంగా బీఆర్ఎస్కి సపోర్ట్ చేశారు. ఇప్పుడు 23 ఎలక్షన్స్లో. ఇప్పుడు ఆ ఎంఐఎం లేదు. అది ఎంఐఎం వాళ్ళు ఎప్పుడు అధికార పార్టీ, ఎవరు రూలింగ్లో ఉంటే వాళ్ళ సైడ్ ఉంటారు వాళ్ళు. దట్ ఈస్ దేర్ వే ఆఫ్ పాలిటిక్స్. ఉండినప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్కి అంత అర్బన్ సపోర్ట్ ఉంటే కంటోన్మెంట్ ఎందుకు ఓడిపోయారు, ఇది ఎందుకు ఓడిపోయారు? ఇప్పుడు రేపొద్దున ఈ జూబ్లీ హిల్స్లో దొరికినటువంటి విజయం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా బీఆర్ఎస్ని ప్రజలు తిరస్కరించారు అని చెప్పరా? తప్పకుండా చెప్తారు. ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోయి ఉంటే రేవంత్ రెడ్డి గారి విధానాలని తూర్పారు పెట్టేవాళ్ళు కదా బీఆర్ఎస్ వాళ్ళు. సో ఇప్పుడు అలా జరగలేదు. ఒకటి. రెండోది, ఈయన నా ప్రజాపాలనకి ఓటు వేశారు ప్రజలని చెప్తారు. బీఆర్ఎస్ని తిరస్కరించారు, ప్రజాపాలనకి సమర్థించారు అని చెప్తారు. ఈ స్ట్రెంగ్త్తో రేపొద్దున ఖైరతాబాద్లోనూ కడియం శ్రీహరి గారి కాన్స్టిట్యున్సీలోనూ నా అంచనా ప్రకారం వాళ్ళిద్దరి తాలూకా శాసనసభ్యత్వాలు రద్దు అయిపోయే అవకాశం ఉన్నది. ఎందుకంటే దానం నాగేందర్ గారు కాంగ్రెస్ క్యాండిడేట్గా ఎలక్షన్స్లో పోటీ చేశారు లోక్సభలో. సో నేను బీఆర్ఎస్ఏ అని చెప్పలేరు ఆయన. కడియం శ్రీహరి గారి కుమార్తెకి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిన తర్వాత వారు ఈ టికెట్ వద్దనిసుకొని వెళ్ళి కాంగ్రెస్ టికెట్ తీసుకొని కావ్య గారు పోటీ చేసి అక్కడ గెలిచారు. సో కడియం శ్రీహరి ఆల్సో కెనాట్ వాష్ ఆఫ్ హిస్ హ్యాండ్స్. సో వీళ్ళిద్దరు, మిగతా 8 మంది సంగతి నాకు ఐడియా లేదు, కానీ ఒకవేళ స్పీకర్ ఖచ్చితంగా చర్య తీసుకుంటే వీళ్ళిద్దరి మీద తీసుకోవాలి. తీసుకోకపోయినా ఏదో ఒక దశలో వీళ్ళిద్దరూ కనీసం వాళ్ళంతటి వాళ్ళే రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ కోరే అవకాశం ఉన్నది, ఇటు అవాయిడ్ దిస్ ఎంబరాస్మెంట్. ఇప్పుడు కంటోన్మెంట్ గెలిచాను, జూబ్లీ హిల్స్ గెలిచాను, ఐ విల్ ఆల్సో విన్ అండ్ ఖైరతాబాద్ అనే లెక్కలకు ఆయన వస్తారు కదా. వచ్చినప్పుడు ఈ జూబ్లీ హిల్స్ మీద ఈ ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకాన్ని, తన మీద ఉంచిన నమ్మకాన్ని రీఇన్ఫోర్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారా?
ఇదో పక్క నుంచి అండి. రేపో మాపో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతాయా? ఎందుకంటే హైకోర్టు ఏదో ఒక నిర్ణయం ఇస్తే 42%తోనో లేకపోతే పార్టీ పరంగానో 42% రిజర్వేషన్ ఇచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్తుందా? వెళ్ళినప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక ప్రాతిపదిక అవ్వదా? కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ఇది బూస్ట్ అవ్వదా? అవుతుంది. ఈ స్ట్రెంగ్త్ మీద వారు జిహెచ్ఎంసీ ఎలక్షన్ కూడా వెళ్తారు. ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ బికమ్స్ వెరీ ఇంట్రెస్టింగ్. బీజేపీ వాళ్ళు లంకల దీపక్ రెడ్డిని మళ్ళీ క్యాండిడేట్గా ఇక్కడ పెట్టి క్యాండిడేట్ని కూడా చేంజ్ చేయకుండా ప్రచారం అంత గొప్పగా ఏం నిర్వహించకుండా ఈ పరిస్థితుల్లో బీజేపీ బికేమ్ ఏ ప్యాసివ్ ప్లేయర్. ఇట్ ఈస్ నాట్ అన్ యాక్టివ్ ప్లేయర్. సో థర్డ్ పొజిషన్కి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్కి వచ్చేటికి అలా ఉంటుందా? ఎందుకంటే పోయినసారి 2020లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరిగినప్పుడు యోగి ఆదిత్యనాథ్ వచ్చారు, భాగ్యలక్ష్మి టెంపుల్కి వెళ్ళారు, అమిత్ షా వచ్చారు, తర్వాత రాజ్నాథ్ సింగ్ వచ్చారు, ఇంకా చాలామంది గజేంద్ర సింగ్ షెకావత్ వచ్చారు, చాలామంది మంత్రులు వచ్చారు, ప్రచారం చేశారు. ప్రధానమంత్రి గారు కూడా భారత్ బయోటెక్లో సైంటిస్టులను కలుద్దాం కోవిడ్ వ్యాక్సిన్ సంబంధించి అన్న మిషతో హైదరాబాద్ వచ్చి ఆ హకీంపేట నుంచి ఆ భారత్ బయోటెక్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయారు. కానీ ఆయన కూడా ఉన్నారు ఎలక్షన్ ప్రచారంలో. హీ మేడ్ హిజ్ ప్రజెన్స్ ఫెల్ట్ బై నాట్ స్పీకింగ్. ఆల్ రైట్. సో బీజేపీ అంత అగ్రెసివ్గా తీసుకొని ఎలక్షన్ ప్రచారం నిర్వహిస్తే బీఆర్ఎస్ మీద 44 సీట్లు వచ్చాయి. అవుట్ 150. దట్స్ బిగ్ నంబర్. బీఆర్ఎస్కి 99 సీట్లు ఉండే 2016 జిహెచ్ఎంసీలో ఈ ఎలక్షన్కి వచ్చేటప్పటికి ఎంతకు తగ్గిపోయారు? 56 సీట్లకు తగ్గిపోయారు. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరిగితే అసలు కాంగ్రెస్కి దాదాపు ఏం లేరు. ఈ మధ్యన కాంగ్రెస్ అధికారంలోకి రావటం వల్ల చాలామంది మేయర్ గారితో సహా డిప్యూటీ మేయర్ గారితో సహా అందరూ అటు వెళ్ళిపోవడం వల్ల కొంతమంది కాంగ్రెస్ ప్రెసిడెన్స్ కనపడుతుంది. కానీ జనరల్ బాడీ ఆఫ్ జిహెచ్ఎంసీలో కాంగ్రెస్కి ఏమీ లేదు. కానీ రేపు పొద్దున్న ఎలక్షన్ అట్లా జరుగుతుందా? ఇక్కడ అధికార పార్టీ ఆల్రెడీ 2 నియోజకవర్గాల్లో గెలుచున్నారు. ఆ స్ట్రెంగ్త్తోనే పోటీ చేస్తారు కదా. ఇప్పుడు పోటీ ప్రధానంగా ఎవరి మధ్య ఉంటుంది? కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందా? కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటుందా? ముగ్గురు మధ్యన ఉంటుంది, లేక త్రిముఖ పోటీ ఉంటుందా? ముఖ్యం ఉంటుంది ఖచ్చితంగా. ఈ సమస్య ఒకటి ఉత్పన్నం అవుతుంది. నెక్స్ట్ మున్సిపాలిటీల్లోనూ, మండల పరిషత్లోను, జిల్లా పరిషత్లోను ఈ స్ట్రెంగ్త్తోనే అతను వెళ్ళి పోటీ చేస్తారు. రాజకీయంగా మాట్లాడుకుంటే ఎవరో కొంతమంది సీనియర్లకి రేవంత్ రెడ్డి నేతృత్వం మీద అసంతృప్తి ఉన్నది, వాళ్ళు ఇంకా బయటపడటం లేదు, లోపల కంప్లైంట్లు పెడుతున్నారు అనే అది రూమరో లేకపోతే దాదాపుగా నిజమేనో, మొత్తానికి అది ఒకటి జరుగుతూ ఉంటుంది ప్రజల్లో. కాంగ్రెస్ పార్టీలో యూనిటీ అలా ఉండదు. వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి టాల్ లీడర్కే అది లేదు. సో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి, తర్వాత మధు యాష్కి వీళ్ళందరూ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా ప్రవర్తించేవాళ్ళు. పీజీఆర్ గారు కదా, మర్రి శశిధర్ రెడ్డి వీళ్ళందరూ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగానే ఉండేవాళ్ళు. కానీ అతను తన పర్సనాలిటీని యూజ్ చేసి కంట్రోల్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అలాంటి అవకాశం వచ్చింది. ఈ విక్టరీ వలన రేవంత్ రెడ్డికి ఆ పర్సనాలిటీ కూడా వచ్చినట్టే. అతను నౌ హీ విల్ బి ఏబుల్ టు కంట్రోల్ దీస్ పీపుల్ విత్ ఇన్ ది పార్టీ ఆల్సో. హీ బికమ్స్ ఎ స్ట్రాంగర్ లీడర్. ఇప్పుడు ఆయన మాటని అధిష్టానం గట్టిగా కొట్టిపారేయలేదు. బీహార్ ఏమో పక్కన ఓడిపోయి ఉన్నారు, ఘోరంగా ఓడిపోయారు. సో ఓడిపోయినప్పుడు వాళ్ళకి మిగిలిన 2 రాష్ట్రాలు కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఉన్నట్లే కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో ఈ ముఖ్యమంత్రి వలన గెలిచింది కాబట్టి ఎలక్షన్, ఈ ముఖ్యమంత్రి మాట వచ్చి అక్కడ చెల్లుబాటు అవ్వదా? రాహుల్ గాంధీ చూడలేదు, రాహుల్ గాంధీ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, రాహుల్ గాంధీ ఈయన కౌగిలించుకోలేదు అని ప్రచారం భారీ ఎత్తున చేశారు, ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు. ఏమైంది? రాహుల్ గాంధీ ఇతను ఇచ్చిన బీసీ నినాదాన్ని తీసుకెళ్ళాడు, దాని మీద ఒక 10 సమావేశం పెట్టాడు, షేక్ హ్యాండ్ ఇచ్చాడు, కౌగిలించుకున్నాడు, చాలా హడావిడి చేశారు. పార్టీ అధిష్టానం ఇప్పుడు విత్ ఇన్ ది ఆర్గనైజేషన్ ఇప్పుడు అతనికి మీకు పడుతుందో లేదో నేను మాట్లాడకూడదు. అది మీ సంస్థలో ఇంటర్నల్ మ్యాటర్. లేదు నిరుపమాకి అందరూ కెమెరామెన్లు అందరూ వ్యతిరేకమని చెప్పినట్టు ఏంటది అర్థం లేదు, మనకు తెలుస్తుందా? తెలియదు కదా. సో మరి ఆ తర్వాత మీకే పెద్ద ప్రమోషన్ వస్తుంది, మీ నాయకత్వం బలపడుతుంది. అంచేత ఇలాంటి మాటలు అవుట్ సైడర్స్ విత్ ఇన్ ద పార్టీ ఇలా జరుగుతుందని విషయం మాట్లాడుకుని ఉండడం శ్రేయస్కరం. తప్పులు మనం జడ్జిమెంట్ చేయలేండి. నేను తప్పు అనుకున్నది ఇంకొకరికి రైట్ అని అవుతుంది, ఇంకొకరు తప్పు అనుకున్నది నాకు రైట్ అవుతుంది. అంచేత అది కాదు. కానీ బట్ మొత్తానికి శ్రేయస్కరం కాదు, అవసరం లేదు. ఈ రాళ్ళు వేసుకునే కార్యక్రమం అవసరం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి స్ట్రాంగ్ లీడర్. ఐ గివ్ 100% క్రెడిట్ ఆఫ్ జూబ్లీ హిల్స్ విక్టరీ టు రేవంత్ రెడ్డి. ఇంకా వేరే ఎవరికి అంత
దెర్ ఇస్ నో కాంట్రిబ్యూషన్. అండ్ కేటీఆర్ గారు చాలా తన పటిమని చూపించారు. 75,000 ఓట్లు తక్కువ ఓట్లు కావు. అండ్ వారు కూడా ఈ షుడ్ రీథింక్ మనం చేస్తున్న యాక్టివిటీలో 1, 2, 3, 4 మార్పులు చేసుకోవాలని. లార్జ్గా బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద డిపెండ్ అయ్యారు. సోషల్ మీడియా ఈజ్ నాట్ పోలింగ్ స్టేషన్ అండి. సోషల్ మీడియా చేయకపోతే తప్పకుండా చెయ్యాలి. సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు, తమ వ్యూ పాయింట్, తమ ప్రోగ్రామ్స్ అందరికీ అన్ని పార్టీల వాళ్ళు తెలియచేయాలి. బికాస్ దట్ ఈస్ ఈజీలీ యాక్సెసిబుల్ మీడియం ఫర్ పీపుల్. జనానికి రీచ్ అవుట్ అవ్వాలి. అవ్వద్దు అంటం లేదు. అదే దాంట్లో ఇన్ని హిట్స్ వచ్చాయి, ఇంత ఫాలోయింగ్ ఉంది అనేది చూసుకొని నాకు జనబాహుళ్యంలో ఓటర్స్లో మద్దతు ఉంది అనుకోవడం పొరపాటు అవుతుంది. సో దిస్ నీడ్స్ టు బి సీరియస్లీ లుక్డ్ ఇన్ టు బై బీఆర్ఎస్ అండ్ రీవర్క్డ్ ఆన్ దిస్. రైట్ సార్, చాలా బాగా చెప్పారు అన్నీ కూడాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.